హరే కృష్ణ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? సో ఈరోజు అయితే కొన్ని మేకింగ్స్ చేసేసిన ఐటమ్స్ అయితే చూపిస్తానండి. ఫస్ట్ది వచ్చేసరికి ఇది జడబిళ్ళ. జడబిళ్ళకి స్వంపస్వరాలు అనేది అటాచ్ చేశానమాట. నాకు ఎప్పుడో చిన్నప్పటి నుంచి ఒక ఆశ, ఎత్తు గొలుసులు సంపస్వరాలు కొనుక్కోవాలి అని చెప్పి. అవి నార్మల్వి కొనుక్కోలేదు, అలా అని గోల్డ్వి చేయించుకోలేదన్నమాట ఇప్పటి వరకు. సో చూడాలి, నేను ముసలయ్యే వరకు చాలా టైం ఉందిలే. ఎలాగో మా ఇంట్లో నేను ఒక్కదాన్నే ఆడపిల్లని, ఎందుకంటే ఇది బాయ్స్ హాస్టల్, నేను బాయ్స్ హాస్టల్కి వార్డెన్ని. సో మనకి చాలా టైం ఉంది అని చెప్పి వదిలేసాను అనమాట. అయితే ఇది మేకింగ్ అనేది వీడియో తీయటానికి కుదరలేదండి. సో అందుకనే మేకింగ్ చేసింది చూపించేస్తున్నాను. ఇది ఒక పాపకి పెట్టానమాట. ఇది ఎగ్జాక్ట్గా మీకు లెంత్ అనేది ఎలా వస్తుంది అనేది చూపిస్తా. చూడండి గ్యాప్స్ అనేవి 3 లైన్స్ తీసుకున్నాను కదా, గ్యాప్స్ బాగానే వచ్చాయి. బట్ ఇక్కడ అరేంజ్ చేయటం అనేది నా హ్యాండ్ అంత సహకరించగా నేను పెట్టట్లేదు. అండ్ టేబుల్ మేట్ కూడా పెట్టడానికి ఇక్కడ రూమ్లోకి వచ్చాను, కుదరలేదనమాట. సో ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి పాపిడి బిళ్ళ. సో ఈ పాపిడి బిళ్ళ అనేది లాస్ట్ కూడా ఒకసారి చూపించాను. ఇది కూడా సేమ్ అదే పాపకి చేశానన్నమాట. తిను నా ఫ్రెండ్ కూతురు, చిన్న పాప ఇషికి చేశానన్నమాట. ఇక్షిత తన పేరు. నాకు ఆడపిల్లలు లేరు కదా, సో ఆ కోరికలు ఇలా తీర్చుకుంటున్నాను అనమాట. కోడళ్ళే అందరూ, కూతురు లేదు కాబట్టి అందరూ కోడళ్ళే అనమాట. ఇదైతే ఇంకొకటి అండి, స్వరోజ్కి పర్ల్స్ దాంతోనే ఒక వెంకటేశ్వర స్వామి లాకెట్ పర్సనల్ యూజ్ కోసం నేను తెచ్చుకున్నాను. సో అది పాపకి చేసి పెట్టాను అనమాట. ఎందుకంటే ఎవరికైనా ఇచ్చినప్పుడు నా దృష్టిలో మనం ఏదైతే వాడుతామో అదే ఇవ్వాలి అని నేను అనుకుంటాను. అండ్ ఇది ఇంకో ఈ కస్టమర్కి మనకి ఇంకా ఇయర్ రింగ్స్తో పాటు బ్రాస్లెట్ ఒకటి బ్యాలెన్స్ ఉందండి, అది కూడా బ్లాక్ బీడ్స్తో అనమాట. ఇది ఇంకో కస్టమర్ది, యూఎస్ నుంచి సౌజన్య మ్యామ్ మనకి ఇప్పటికి 2 బల్క్ ఆర్డర్స్ పెట్టారు కదా. సో అదే మేడంకి ఇంకేదో పార్సిల్ ఉందంట. సో మనల్ని ఇవి విత్ ఇయర్ రింగ్స్ ఏమన్నారు, 2 గ్రీను 2 మెరూన్లో అనమాట, అది రూబీలో విత్ ఇయర్ రింగ్స్. అది కూడా హ్యాంగింగ్ పాసిబిలిటీలో తీసుకున్నారు. సో వీటి వరకు నేను మేకింగ్ అనేది చేశాను. ఇయర్ రింగ్స్లో వచ్చేసరికి మనకి హ్యాంగింగే కాకుండా మనం స్టడ్తో కూడా చేసుకోవచ్చు. సో అది కూడా నేను మీకు ఈ వీడియోలోనే చూపిస్తాను. అయితే నా హ్యాండే ఎక్కువ కనిపిస్తుంది కదా, ఎందుకంటే ఇది నేను రూమ్లో వచ్చి చేస్తున్నాను. అండ్ ఒక్క హ్యాండ్తోనే అన్నీ మేనేజ్ చేయాలి కాబట్టి పాసిబుల్ అవ్వలేదు. సో నెక్స్ట్ టైం ఇంకొంచెం బెటర్గా తీస్తాను. సో మేకింగ్ ఎలాగో కాదు కాబట్టి నేను చూపించేస్తున్నాను అనమాట. ఇది స్టడ్తో కావాలి అనుకుంటే కనుక ఇలా చేసుకోవచ్చు అనమాట. ఇది హ్యాంగింగ్తో అయితే ఇలాగా స్టార్ చూసారా, ఈ స్టార్ కూడా సపరేట్గా తీసుకోవచ్చు. అవి కూడా మన దగ్గర ఉన్నాయి, బట్ నేను క్యాటలాగ్లో అయితే పెట్టినట్టు లేదు. సో నాకు ఇప్పుడే అనిపిస్తుంది క్యాటలాగ్లో పెట్టలేదు అని చెప్పి. సో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ చాలామంది నా హ్యాండ్ గురించి కామెంట్ చేశారు, అలాగే పర్సనల్గా కూడా మెసేజ్ చేశారనమాట చాలామంది. వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ అండి. అండ్ ఈ ఆర్డర్ అయితే ఇప్పటి వరకు చేసినవన్నీ కంప్లీట్ అయిపోయి, ఇవి నేను లాస్ట్ వీక్లో మేక్ చేసినవన్నమాట. ఆల్మోస్ట్ ఫాస్ట్గానే చేసేసాను, బట్ కాకపోతే మీకు వీడియోస్ అయితే తీయలేదు. అండ్ మేకింగ్స్ తీస్తూ చేయాలి అంటే కష్టం కాబట్టి ఆల్రెడీ మనం ఈ బ్లాక్ బీడ్స్ అనేది ఇంతకుముందు ఒకసారి వీడియో తీసి పెట్టామండి. కావాలి అనుకునే వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. ఇదైతే ఇంకో కస్టమర్కి చేసాం మనం. దీనికి ఏంటంటే విత్ ఇయర్ రింగ్స్ కావాలి అని చెప్పారు, తర్వాత సేమ్ ఇయర్ రింగ్స్ క్యాన్సిల్ చేసి వేరే ఇయర్ రింగ్స్ చెప్పారు. సో అవి కూడా మేకింగ్ అనేది అయిపోయింది. అండ్ దీనికి మనం సైడ్స్ వచ్చేసరికి గ్రీన్ బీడ్స్ వేసామండి. చాలామంది అడుగుతున్నారు నన్ను, ఒక్కసారి చూడండి 2 పక్కన పెడితే మీకు ఎలా ఉంటుందో చూపిస్తాను. బ్రాస్లైట్ ఇదే సేమ్ లాకెట్తో ఇయర్ రింగ్స్ చేసుకోవచ్చు, నెక్ పీస్ చేసుకోవచ్చు, అలాగే పాపిడి బిళ్ళ కూడా చేసుకోవచ్చు అనమాట. సో పెట్టి చూపించడానికి ట్రై చేస్తున్నాను కానీ పాసిబుల్ అవ్వట్లేదు. సో అదే అనమాట, తంటాలు పడుతున్నాను దాంతో. అండ్ ఇది నాకు చాలా అంటే చాలా చాలా నచ్చింది. పాపకు కూడా సేమ్ లాకెట్తో చేసేస్తే బాగుండు అని కూడా అనుకున్నాను, బట్ అప్పటికే ఇంకా టైం అయిపోయింది. ర్యాపిడో అయితే చేసేసాను అనమాట.
అండ్ నా హ్యాండ్ కూడా మీకు ఒకసారి చూపిస్తానండి. చాలామంది భయపడతారేమో అని అనిపించింది, బట్ అది అంత హారబుల్గా అయితే లేదు. సో అందుకనే వీడియోలో చూపిస్తున్నాను లాస్ట్లో అది కూడా. అండ్ ప్రజెంట్ అయితే హ్యాండ్ ఇలా ఉంది, ఇక్కడ తొక్కు ఊడిపోయిందనమాట. ఇంకా నేను చేతికైతే ఆయింట్మెంట్ రాసుకున్నాను, సో దానివల్ల మీకు కొంచెం వైట్గా అలా కనిపిస్తుంది అనమాట. ఈ ప్లేస్లో ఏదైతే ఉందో అది బాగా కాలింది. ఈ మీకు జూమ్ చేస్తే కరెక్ట్గా అనిపిస్తుందో లేదో, మీరు ఇక్కడ చూస్తే తెలుస్తుంది. మీకు బ్లాక్గా ఉంది కదా, అదంతా కూడా కాలింది అండి. ఈ ఈ ఈ 2 ఫింగర్స్కి, ఈ 3 ఫింగర్స్కి కొంచెం తక్కువ కాలిందనమాట. ఈ చిటికులు వేలు కూడా కొంచెం బాగానే కాలింది. మనకి ఏదైతే ఫింగర్ రింగు అలాగే థంబ్ ఫింగరు ఈ 2 కూడా కొంచెం లైట్గా కాలాయి. రిమైనింగ్ అన్నీ కొంచెం బాగా కాలాయి అనమాట. అన్నిటికంటే మేజర్గా చూపుడు వేలు బాగా కాలింది. అండ్ ప్రజెంట్ అయితే ఓకే, బాగానే అనిపిస్తుంది ఫింగరు. కాకపోతే చెయ్యి మాత్రం తడిస్తే మాత్రం హారబుల్గా అనిపిస్తుంది. సో ఇప్పుడు ఇలా చేతుల్ని కొంచెం కదపడానికి పాసిబిలిటీ ఉంది. నేను చూడాలి ఇంకా ఇది ఎన్ని రోజులకు తగ్గుతుందో ఏంటో నాకు తెలియట్లేదు. ఇది ఇలా ఉందని వీడియో చేయకుండా కూర్చోలేకపోతున్నాను. సో ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.